జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల వద్ద పాకిస్తాన్ సైన్యం భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తోంది. కప్వారా, ఫంజ్ జిల్లాల్లో సరిహద్దులో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. వేగంగా స్పందించిన భారత్ వారికి ధీటైన సమాధానమిచ్చింది. పాక్ ఇండియా దేశాల మధ్య పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయీద్ ఆసిస్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. పహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్పై భారతదేశం అనేక రకాల ఆంక్షలన్నిటి కూడా విధిస్తోంది. ఇప్పటివరకు దౌత్యపరంగా తర్వాత ఏదైతే సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాని నుంచి వైదొలుగుతున్నట్లుగా కూడా భారతదేశం ప్రకటించడం జరిగింది. అయితే పహల్గాం దాడి ఘటన తర్వాత భారతదేశంలో మిస్ఇన్ఫర్మేషన్ అనేది కూడా వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో పాకిస్తాన్కు సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కేంద్ర సమాచార ప్రచార శాఖ కొద్దిసేపు క్రితం నిషేధం విధిస్తూ ఉత్తర్వులంటి కూడా జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆ సంస్థ ప్రకటించింది. అంటే జమ్మూ కాశ్మీర్లో దాదాపు పహల్గాంలో ఘటన అనేది కూడా జరిగి 26 మంది పర్యాటకులు చనిపోయిన తర్వాత భారత పాకిస్తాన్ల మధ్య సంబంధాలేంటి కూడా మరింత దిగజారాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు 16 యూట్యూబ్ ఛానల్స్ పైన నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార ప్రచార శాఖ ఉత్తర్వులంటి కూడా జారీ చేసింది. ఈ ఛానల్స్లో డాన్ న్యూస్, అదేవిధంగా నమా టీవీ, ARY న్యూస్, జియో న్యూస్ ఇలాంటి పాకిస్తాన్ మీడియా సంస్థలతో పాటుగా మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కు సంబంధించిన 100 MPH ఛానల్కు సంబంధించి కూడా నిషేధం అనేది కూడా విధించడం కూడా జరిగింది. ఈ ఛానల్స్ అన్నీ కూడా భారతదేశం, సైన్యం, అదేవిధంగా భారత భద్రతా సంస్థలపైన తప్పుడు సమాచారం, అదేవిధంగా భారతీయ సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కంటెంట్ను ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆరోపించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఛానల్స్ పైన నిషేధం విధిస్తూ ఉత్తర్వులంటి కూడా జారీ చేశారు. అదేవిధంగా నిషేధించిన ఛానల్స్లో ఇర్హాద్ భట్టి, దీనికి 1.59 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉంటే నమా టీవీకి 12.7 మిలియన్ల సబ్స్క్రైబర్లు, ARY న్యూస్కు 14.6 మిలియన్ల సబ్స్క్రైబర్లు, జియో న్యూస్కు 13.1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో మొత్తం మీద కూడా 63.808 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్న ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా నిషేధం విధించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశంలో, భారతీయ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కంటెంట్ను, భారత వ్యతిరేక కంటెంట్ను ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి వీటిపైన నిషేధం అనేది కూడా విధించడం జరిగింది. దీంతో పాటుగా ముఖ్యంగా భారతదేశంలో వార్తలు ప్రచారం చేస్తున్న బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ BBCకి సంబంధించి కూడా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంట్రీకి సంబంధించిన ఇండియా హెడ్ జాక్ మార్టిన్కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్లుగా కూడా సమాచారం. ఏదైతే పహల్గాం దాడికి ఏదైతే జరిగిందో ఆ దాడి తర్వాత ఆ ఛానల్లో టెర్రరిస్టులను మిలిటెంట్లు అని చెప్పేసి పేర్కొనడం, అదేవిధంగా ఇవన్నింటి కూడా దాంతోపాటుగా ఏదైతే ఈ దాడి ఘటన తర్వాత భారతీయులకు సంబంధించిన వీసాలను పాకిస్తాన్ రద్దు చేస్తున్నట్లుగా సమాచారాన్ని వ్యాప్తి చెందడం, ఒక విధంగా ఒకే దేశానికి అనుకూలంగా బయాసిడ్గా న్యూస్ అనేది కూడా ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఈ సంస్థకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సంస్థకు సంబంధించిన వార్తా కంటెంట్ పైన కూడా అబ్జర్వేషన్లో కూడా పెట్టారు. ఒకవేళ ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే దీనిపైన కూడా నిషేధం విధించే ఆలోచన అనేది కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఇదివరకే ఒకసారి భారత వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నందుకు ఛానల్కు నోటీసులు కూడా
జరిగింది. ఆ ఛానల్స్కి సంబంధించిన కార్యాలయంపై ఈడీ దాడులేంటి కూడా జరిగాయి. ఆ తర్వాత ఛానల్స్కు సంబంధించి కొన్ని అక్రెడిటేషన్లు వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ సస్పెండ్ చేసే అంశాన్ని కూడా అప్పట్లో తీవ్రంగా కూడా పరిశీలించింది. ఈ నేపథ్యంలో మరోసారి పహల్గావ్ దాడి ఘటన తర్వాత ఏదైతే భారత వ్యతిరేక కంటెంట్ ఒక దేశానికి అనుకూలంగా కంటెంట్ వస్తుందన్న సమాచారంతో దాన్ని అబ్జర్వేషన్లో కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటుగా మొత్తం భారతీయ ఛానల్స్ని కూడా అబ్జర్వేషన్లో ఉంచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎవరైతే ఒక వర్గానికి అనుకూలంగా వార్తలను ప్రసారం చేస్తారో వాళ్ళపైన కూడా ఇలాంటి చర్యలంటి కూడా తీసుకునే అవకాశం అనేది కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా సోషల్ మీడియా సైట్లు వీటన్నిటిపైన కూడా నిషేధం పూర్తి స్థాయిలో విధించాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కూడా సమాచారం. మిగిలిన వాటినన్నింటి కూడా అబ్జర్వేషన్లో కూడా పెట్టడం జరిగింది. అయితే శిరీష్, ఒకవైపు ఇండియా పాక్ మధ్య పరిస్థితులు ఇలా ఉంటే మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయీద్ ఆసిఫ్ కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. దానికి కారణాలు ఏవై ఉండొచ్చు? అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన వార్తలంటే కూడా పెద్ద ఎత్తున ప్రసారం అనేది కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజుల్లో ఎప్పుడైతే పహల్గావ్ దాడి ఘటన అనేది కూడా జరిగిందో ఆ దాడి ఘటన తర్వాత నుంచి ఈ పరిణామాలు కూడా సంభవిస్తున్నాయి. ఎందుకంటే ఆ దాడి ఘటన జరిగిన తర్వాత వెంటనే పాకిస్తాన్ నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ జాతీయ భద్రతా మండలి సమావేశం అనేది కూడా జరిగింది. జాతీయ భద్రతా మండలి సమావేశానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హాజరు కాలేదు. ఆయన కజకిస్తాన్తో పాటు విదేశీ పర్యటనలో ఉన్నట్లుగా కూడా అప్పట్లో పాకిస్తాన్ వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. అక్కడ పర్యటనలో ఉండడం కారణంగా ఆయన ఈ మీటింగ్కి రాలేదు. అంటే ఇంత కీలకమైన మీటింగ్కి ఆయన ఎందుకు గైర్హాజరయ్యారనే దాని గురించి అప్పుడే ప్రపంచవ్యాప్తంగా చర్చలన్నింటి కూడా మొదలయ్యాయి. ఇది పాకిస్తాన్లో కూడా చర్చనీయాంశమైంది. సో ఇటీవల కాలంలో కనుక చూసినట్లయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ యొక్క ఏకపక్ష వైఖరిపైన అక్కడ పాలకులతో పాటుగా సైన్యంలోని ఇతర అధికారులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా సమాచారం. ఎందుకంటే ఆయన అక్టోబర్లో తన పదవీ కాలం అనేది కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు భారతదేశం పైన ఏకపక్ష దాడులకు పాల్పడే విధంగా ఉసిగొలిపాడు. మునీర్ ప్రసంగం తర్వాతనే ఇండియాలో ఇటువంటి దాడులేంటి కూడా జరిగాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీలో ఒక పెద్ద సంక్షోభం అనేది కూడా ఏర్పడినట్లుగా కూడా సోషల్ మీడియాలో చర్చ అనేది కూడా జరుగుతోంది. అయితే భారతదేశంతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆసిఫ్ మునీర్ యొక్క వైఖరిని నిరసిస్తూ దాదాపు 250 మంది అధికారులు, 1200 మంది సైనికులు తమ పదవులకు రాజీనామా చేశారని చెప్పేసి కూడా సమాచారం. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గావ్లో దాడి ఏదైతే జరిగిందో ఆ దాడి తర్వాత ఈ పరిణామాలంటి కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన లష్కర్ తోయిబా, అదేవిధంగా కాశ్మీర్ వేదికగా నడుస్తున్న తహరీక్ ద రెసిస్టెంట్ ఫ్రంట్, ఈ రెండు సంస్థలతోటి కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి. వాటిని దాడులకు ఆయనే రెచ్చగొట్టాడనేది కూడా ఆయనపై ఉన్న ఆరోపణ. అదేవిధంగా పాకిస్తాన్లో లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ ఒక లేఖ అనేది కూడా రాయడం కూడా జరిగింది. ఈ ఆసిఫ్ మునీర్కు రాసిన లేఖలో పాకిస్తాన్ సైన్యంలో అంతర్గతంగా నెలకొన్న పరిణామాలు, అదేవిధంగా పాకిస్తాన్ సైనికుల నైతిక విలువల పతనం గురించి కూడా ఆయన లేఖలో ఘాటుగా రాసినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అదేవిధంగా మొత్తం మీద కూడా కుటుంబ ఒత్తిళ్లు, మానసిక కారణాలతోటి తమందరం కూడా రాజీనామా చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు ప్రకటించినప్పటికీ ఆసిఫ్ మునీర్ యొక్క ఏకపక్ష వైఖరి కారణంగానే వాళ్ళందరూ కూడా రాజీనామా చేసినట్లుగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా భారతదేశం దౌత్యపరంగా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు అనేవి కూడా తెస్తోంది. అదేవిధంగా సైనిక చర్య అనేది కూడా తీసుకునే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం సైనికులను, దేశ ప్రజలను బలపెట్టాలని కూడా చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు వీటన్ని కూడా కారణాలుగా ఉన్నప్పటికీ కూడా కేవలం కుటుంబ పరిస్థితులు, అదేవిధంగా మానసిక ఒత్తిళ్లు వీటన్నిటిని కూడా కారణాలుగా చూపించి తమ పదవులకు రాజీనామా చేసినట్లుగా కూడా పేర్కొంటున్నారు. సో మొత్తం మీద కూడా అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి మేరకే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ దాడి ఘటన పైన మేము తటస్థ విచారణకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ఆయన ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి అనేది కూడా పెరుగుతున్న కారణంగా ఇటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు లండనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా పాకిస్తాన్ హైకమిషనర్ కార్యాలయాల ముందు శాంతియుతమైన ధర్నాలన్నిటి కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి అనేది కూడా వచ్చింది. సో ఒత్తిళ్ల కారణంగా ఆసిఫ్ మునీర్ను కొంతకాలం కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిందిగా కూడా పాక్ పాలకులు ఆదేశించినట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఆయన కొంత అయితే ఇటువంటి
కీలకమైన మీటింగ్లకు వాటికి దూరంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా సమాచారం. ఏదైనప్పటికీ భారత్పై జరిగిన దాడి ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా పర్యాటకులపై జరిపిన దాడి ఏదైతే ఉందో దానిపైన పాకిస్తాన్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు అంటే కూడా వస్తున్నాయి. ఎందుకంటే అసలు జరుగుతున్న పోరాటం ఏంటి, ఇప్పుడు ఆ పోరాటం అనేది ఏ రూపం దాల్చుకుంది అంటే సాధారణంగా పాకిస్తాన్ ఆర్మీలో ఒక రూల్ అనేది ఉంది. ఏంటంటే పాకిస్తాన్ ముఖ్యంగా ఇక్కడ ఇండియాలో ఉన్న కాశ్మీర్లో ప్రభుత్వం పైన లేదంటే ఆర్మీ పైన దాడులు చేయొచ్చు, కానీ స్థానిక కాశ్మీర్లకు జీవనోపాధమైన టూరిజం పైన కానీ లేకపోతే మతం ఆధారంగా ఇతర వర్గాలపై దాడులు చేయడానికి కూడా అక్కడ సైన్యంలో చాలా వరకు కూడా ఒప్పుకోరు. కానీ ఆ నిబంధనను పక్కన పెట్టి ఆసిఫ్ మునీర్ ఆ దాడులకు ప్రేరేపిత విధంగా వాళ్ళందరికీ కూడా ఉసిగొలిపాడని చెప్పేసి కూడా ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన కొంత అంటే కార్యకలాపాలకు దూరంగా అండర్ గ్రౌండ్లకు కూడా వెళ్ళినట్లుగా కూడా సమాచారం. సో ఏదేమైనప్పటికీ పాకిస్తాన్లో నెలకొన్న పరిణామాలపై భారతదేశం పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శిరీష్.